నమస్తే అండి. దిస్ ఇస్ శ్రీలక్ష్మి, ఇంటర్లింక్ కోర్ అంబాసిడర్ అండ్ గ్లోబల్ లీడర్. సో మీ ముందుకి మరొక లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకొచ్చానండి. ఏంటి అనుకుంటున్నారా? ఇంటర్లింక్ పేమెంట్ నెట్వర్క్ 10,000 పేమెంట్ పాయింట్స్ జర్నీ. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యూచర్లో క్యాష్ లేకుండా, కార్డ్ లేకుండా ఒక డిజిటల్ ఈకో సిస్టమ్తో ప్రపంచంలో ఎక్కడైనా పేమెంట్ చేయగలమా అని? ఇప్పుడు అది ఐడియా కాదండి, రియాలిటీ అవడానికి రెడీ అవుతుంది. ఈ రోజు మనం మాట్లాడేది ఒక పవర్ఫుల్ మూవ్మెంట్ గురించి, ఇంటర్లింక్ పేమెంట్ నెట్వర్క్ మరియు దాని యొక్క 10,000 పేమెంట్ పాయింట్స్ జర్నీ గురించి మీ ముందుకి ఈ వీడియోలో చెప్పడానికి వచ్చేసాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇటీవల ఇంటర్లింక్ ఫౌండేషన్ మర్చెంట్స్ మరియు బిజినెసెస్ కోసం రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేసిందండి. దీని అర్థం ఏంటి అంటే షాప్స్, బిజినెసెస్, సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ ఈ నెట్వర్క్ లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయగలరు. ఇది ఒక సింపుల్ రిజిస్ట్రేషన్ కాదండి, ఇది ఒక రియల్ వరల్డ్ అడాప్షన్ మూవ్మెంట్. మనం ఇప్పుడు ఎలా పేమెంట్స్ చేస్తాం? క్యాష్ ద్వారా, యూపీఐ ద్వారా. యూపీఐ అంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంస్, అలా కార్డ్స్ ద్వారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్. కానీ ఇంటర్లింక్ సిస్టమ్ లో మీరు క్రిప్టో లేదా డిజిటల్ అసెట్స్ తో డైరెక్ట్ గా పేమెంట్ చేయగలరు. మర్చెంట్స్ వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. ఇది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ డిజిటల్ అసెట్స్ అండ్ రియల్ వరల్డ్ యూసేజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కిరాణా షాప్ ని ఇమేజిన్ చేయండి. ఇప్పుడు క్యాష్ లేదా యూపీఐ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంటర్లింక్ ద్వారా కస్టమర్స్ క్రిప్టోలో పేమెంట్ చేయవచ్చు. అలాగే షాప్ ఓనర్ వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. నో డిలే, నో కన్ఫ్యూజన్, రిజల్ట్ ఎక్కువ కస్టమర్స్ ప్లస్ గ్లోబల్ రీచ్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్ తీసుకుందాం. మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ అని అనుకుందాం. ఒక ఫారిన్ కస్టమర్ వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాబ్లం ఉంటుంది, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇంటర్లింక్లో అయితే కస్టమర్ డైరెక్ట్ డిజిటల్ పేమెంట్ అనేది చేయొచ్చు. నో కరెన్సీ ప్రాబ్లం, రిజల్ట్ స్మూత్ అండ్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు 10,000 పేమెంట్ పాయింట్స్ అని క్వశ్చన్ మీలో చాలా మందికి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది నెట్వర్క్ ఎఫెక్ట్ గురించి అండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 10 షాప్స్ ఉంటే లిమిటెడ్ యూసేజ్. అదే 10,000 షాప్స్ ఉన్నాయనుకోండి, స్ట్రాంగ్ ఈకో సిస్టమ్, మోర్ మర్చెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ యూసేజ్, మోర్ యూసేజ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ వాల్యూ. ఇది ఒక సెల్ఫ్ గ్రోయింగ్ ఈకో సిస్టమ్. అసలు ఇంటర్లింక్ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్ అండి. వన్ కమ్యూనిటీ, వన్ డిజిటల్ ఈకో సిస్టమ్, స్టెప్ బై స్టెప్ గ్రోత్, లేయర్ బై లేయర్ బిల్డ్ అవుతుంది. అంటే యూజర్స్, మర్చెంట్స్, ట్రాన్సిషన్స్, గ్లోబల్ అడాప్షన్. ఇది స్లో బట్ స్ట్రాంగ్లీ గ్రో అవుతుందండి. సో ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఫిల్ అవుతున్నాయి. ఎర్లీగా జాయిన్ అయితే ఎక్కువ బెనిఫిట్, లేట్ అయితే అవకాశం మిస్ అవుతుంది. ఇది రైట్ టైం టు యాక్ట్. మీరు బిజినెస్ ఓనర్ అయినా, మర్చెంట్ అయినా ఫ్యూచర్లో డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలని అనుకుంటే వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్నెడ్ కామెంట్లో కూడా పెడతాను. సో గుర్తుంచుకోండి, ఇది ఒక పేమెంట్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది ఒక మూవ్మెంట్, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఫ్యూచర్ ఎకనామీ. క్వశ్చన్ ఒకటేనండి, మీరు ఈ జర్నీలో ఉంటారా లేక చూస్తూ ఉంటారా? చాయిస్ ఇస్ యువర్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ రెడీగా ఉంచుకున్నారు అనుకోండి, మరొక పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్డ్. అంతవరకు లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్. జై ఇంటర్లింక్.